హలో అమ్మా. లలి ఇంటికి వస్తున్నావా? అమ్మా వస్తున్నాను. త్వరగా వచ్చేయ్. ఓకే. యప్. హలో డాడ్. ఎక్కడున్నావు? నేను కవి దగ్గర ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఎగ్జామ్స్ కి నోట్స్ రాసుకుంటున్నాను. హే కవి, ఇంకా ఎంతసేపే? అయిపోవచ్చిందున్నవే. డాడ్, ఏంటి? నోట్స్ రాసుకోవడం పూర్తోగానే వెంటనే వచ్చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. హలో, నా తొలకరి వర్షమా? నిన్నెక్కడెక్కడని వెతకాలి? లవ్వర్ వదిలేసి ఇలా చెట్టు కింద ఫూల్ లా నిలబడున్నావేంటి? కరెక్ట్, నువ్వన్నది 100% కరెక్ట్. నేను నిన్ను ఏప్రిల్ 1 రోజున చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుల్ నవ్వుతూనే ఉన్నాను. ఎలాగూ నా లైఫ్ లో మనశ్శాంతి లేదు. ఈ రోజైనా మనశ్శాంతిగా ఉండని. నేను నీ దగ్గరుంటే మనశ్శాంతితో పాటు సంతోషము దక్కుతుంది. ఏయ్, నువ్వు పెద్ద నసకేసలా ఉన్నావే. ఆగరా. నువ్వేరే నిజమైన మగాడివి. పెళ్లికి ముందే నా మీద చేయి చేసుకున్నావు చూడు. నువ్వు నీ బాధ్యత సక్రమంగా నెరవేరుస్తావు. నీతో పెద్ద తలనొప్పిపోయిందే. ఆగరా. ఇప్పుడేమైంది? అయ్యో నాన్న. లలిత, మళ్ళీ మట్టి పిసుకున్న వాడితో కలిసిపోయావా? ఏంట్రా చూపు? రేయ్, వీణ్ణు పట్టుపట్టండి. నాన్న, తప్పంతా నాది. అతని మీద ఎలాంటి తప్పు లేదు. పట్టుకోండి. నువ్వు స్కూటీ తీసుకురా. బాగుందండి. వచ్చేటప్పుడు ఏసీ కార్లు తీసుకొస్తారు, వెళ్ళేటప్పుడు ఎండలో వదిలేసిపోతారు. ఇది మీకు బాగా అలవాటు అయిపోయింది. జై ఆంజనేయ. జై ఆంజనేయ. జై ఆంజనేయ.
కొడతారేట్రా నే కొడతా దున్నపోతులారా చాలు చాలు చాలురా చాలు నన్ను కొడతారేంటి చాలురా కొట్టిరమ్మంటే చావు దెబ్బలు తినొచ్చారు దున్నపోతులారా రై రై మీ అందరికి తిండి పెట్టే కంటే ఓ కుక్కకి తిండి పెట్టుంటే వాడిని చీల్చి చెండాడేదిరా జై ఆంజనేయ అంటూ నా పళ్ళు రాలగొట్టాడు. అయ్యా ఆడి మీద చెయ్యగానే జై ఆంజనేయ జై ఆంజనేయ అంటూ ఎటువైపు నుంచి వచ్చాడో ఎలా కొట్టాడో తెలియలేదయ్యా. కొట్టుడంటే మామూలు కొట్టుడు కాదయ్యా, వేరే కొట్టుడు కొట్టాడయ్యా. వాడు కొట్టిన దెబ్బకి నా మెదడంతా మొద్దుబారిపోయిందయ్యా. సిగ్గుగా లేదు కొట్టిరమ్మంటే ఆంజనేయ పురాణం ఇప్పుతారండి. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ ఆంజనేయుడు పవర్ ఏంటో నేను చూస్తాను. పిల్ల కాకి ఏంటి మాయా బాగా టైర్డ్ గా ఉన్నావు, మసాజ్ చేయమంటావా? చీచి నువ్వెందుకు పనికిరావు. రేయ్ ఆగు, ఈ రోజు ఎవరితో గొడవ పడొచ్చావు? గొడవ అలాంటిదేమీ లేదు నాన్న. మరి ఆ గాయాలేమిటి? బైక్ లో చిన్న యాక్సిడెంట్. ఏమిటా నువ్వనేది? చూస్తే అలా తెలియడం లేదే. ఎవరితోనో గొడవ పడొచ్చి మనతో అబద్ధం చెప్తున్నాడు. ఇంకెవరై ఉంటారు? ఆ పరమశివం వాళ్ళతోనే గొడవ పడి ఉంటాడు. ఇంతవరకు ఈ స్థలం సమస్య ఒక్కటే అనుకున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి సమస్య కూడా తోడైంది. నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. ఇదంతా మనకు అవసరం అంటావా? నువ్వు ఇక్కడే ఉంటే రోజు రోజుకి గొడవలు పెద్దవయ్యేలాగా ఉన్నాయి. అందువల్ల నువ్వు రేపే గుంటూరు వెళ్ళు. అవును బాబు, నువ్వు వెళ్ళి కొన్నాళ్ళు మీ మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండు. అవునవును, మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ స్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళమంటారా? ఏది ఏమైనా సరే ఈ ఊరు వదిలి నేను వెళ్ళను. నువ్వేమీ మా గురించి దిగులు పడక్కర్లేదు. మమ్మల్ని కాపాడడానికి ఆంజనేయుడు ఉన్నాడు. నువ్వు వెంటనే గుంటూరు వెళ్ళు. మిమ్మల్ని కాపాడే ఆంజనేయుడే నన్ను కాపాడతాడు. నేను ఎవరికో దేనికోసమో భయపడి ఈ ఊరు వదిలి వెళ్ళను. రారా పదా. ఏమండి, అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని నా బిడ్డకి తెగింపు వచ్చేసింది. ఏయ్, ఏమిటా నీ బిడ్డ అంటున్నావు? మన బిడ్డ. ముత్తు ఇలా తీసుకో కోకోకోలా, తీసుకో రమ్ము సారా. ఆంజనేయుడు ఆంజనేయుడు ఆంజనేయ అడిగో ఆంజనేయుడు ఏమైందండి? ఆంజనేయుడు ఆంజనేయుడు ఏమైందమ్మా ఆయనకి? అయ్యో ఆంజనేయుడు కాదు, ఏమి కాదు, ఆయన మన ముత్తు. నేను ముత్తుని. ఆంజనేయుడే ఆంజనేయ 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 వద్దు చెప్తే వినండి, ఆంజనేయులు కాదు మన ముత్తండి. కాదు ఆంజనేయుడే, బాగా చూడవే, గద కూడా ఉంది. అయ్యో నేను కాదు నాకేం తెలియదు. ఇక్కడ ఎవరూ లేరు, అంతా మీ భ్రమండి. అవునమ్మా, భ్రమలాగుంది. ఆయన ముత్తండి. రామదాసు పంపించుంటాడు. ఆంజనేయుడు వెళ్ళిపో. వెళ్ళవయ్యా. ఆ రామదాసు నాడే రామదాసు, వాడేవో మాయలు మంత్రాలు చేసి ఈ ఆంజనేయుని పంపించి నన్ను చంపాలని అయ్యో చూస్తున్నాడు. అదంతా మీ భ్రమ, ఊరుకోండి. నోరు మీవే, తెలివి తక్కువ పిచ్చి మొహమా. ఆ ముత్తుగాడు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాడంటే నిన్ను చంపేస్తాను. పోవే ఇక్కడి నుంచి, పో ఇక్కడి నుంచి. చింతన చెప్తే ఎందుకు పనికిరారు. ఏదో పిచ్చి పట్టినట్టుంది మీకు. పో. ఏమైంది దీనికి? అమ్మగారు, అయ్యగారికి ఏదో అయినట్టుంది. మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? అవునయ్యా, ఆయన ఒక పిచ్చోడు, నువ్వు ఒక పిచ్చోడివి. వెళ్ళవయ్యా అవతలికి. నన్ను చేయదు. వెళ్ళిపో. పార్వతి
ఏమైందండి? అయ్యయ్యో, ఏమిటిది? అద్దాన్ని ముక్కలు ముక్కలు చేశారేంటి? ఆంజనేయుడు నా మొహం పగలగొట్టాడు. ఆంజనేయుడు మీకు బాగా పిచ్చి ముద్ర. అద్దం ముక్కలు ఆంజనేయుడే కనిపిస్తున్నాడు. అయ్యో, మళ్ళీ మొదటికి రాకండి, నాకు పిచ్చి పట్టేట్టుంది. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి, పడుకోండి. అయ్యో, తట్టుకోలేకపోతున్నాను. మాట్లాడకుండా పడుకోండి. ఇలా చూడండి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకోండి. ఉదయాన్నే ఫోన్ చేసి డాక్టర్ని రమ్మంటాను. నువ్వు నా పక్కనే పడుకో, ఎక్కడికి వెళ్ళొద్దు. చి, సిగ్గులేదు? వయసుకొచ్చిన పిల్లని ఇంట్లో ఉంచుకొని. అయ్యో, ఆదంతో అనలేదే, నాకు తోడుగా పడుకోమంటున్నాను. ఊరుకోండి, వదలండి. పడుకోండి, కళ్ళు మూసుకొని పడుకోండి. కళ్ళు మూసుకోండి, నిద్రపోండి. హలో, హూ ఇస్ దిస్? యువర్ ఎనిమీ. ఏమిటి సరిగా వినపడలేదు? శత్రువుని, నీ శత్రువుని. ఓ, నువ్వా? నేను నిన్ను శత్రువని అనుకోలేదే. కానీ నా శత్రువి నువ్వే. జిమ్లో, షాపింగ్ కాంప్లెక్స్ లో నా లవ్ని చెడగొట్టింది నువ్వే. లవ్వా? ఎవరితో? ఆ పిల్ల లలితతోనా? నేను చూశాను కదా బ్రదర్, ఆ అమ్మాయి అసలు నిన్ను కేరే చేయట్లేదు. ఇలా చూడు, ప్రేమ అంటే మనసును గెలుచుకోవడం. నువ్విలా విలన్లా ప్రవర్తించావే అనుకో, తను నీ మొహం కూడా చూడదు. చూస్తుంది, తప్పకుండా చూస్తుంది. నువ్వెవరిని లవ్ చేస్తున్నావో ఆ లలితను నేను దక్కించుకుంటాను. అలా జరిగితే నాకు చాలా సంతోషం. విష్ యూ గ్రాండ్ సక్సెస్. మిస్టర్ పరమశివం, మీకు హై బీపీ ఉంది, కొలెస్ట్రాల్ కూడా ఉంది, తరచుగా మైకం కూడా వస్తుందని చెప్తున్నారు. అందువల్ల నేను రాసిచ్చిన మందులు వాడుతూ బాగా రెస్ట్ తీసుకోండి. కరెక్ట్ గా టైంకి మందులు ఇస్తుండండి, మర్చిపోకండి. ముఖ్యంగా మీరు దేనికి టెన్షన్ పడకండి. ఆ విషయం గట్టిగా చెప్పండి డాక్టర్. ప్రతిదానికి టెన్షన్ అయి ఇప్పటికీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది సార్. 3ఓసారి కూడా హార్ట్ అటాక్ వస్తే నాకెవరున్నారు, నేను ఎక్కడికి వెళ్ళను సార్. చూసారా ఎలా టెన్షన్ అవుతున్నారు సార్? ఏం చేయమంటావు డాక్టర్? రాత్రులు పడుకుంటే నిద్ర పట్టడం లేదు. ఆంజనేయుడు కల్లోకి వచ్చి భయపెడుతున్నాడు. నేను రాసిచ్చిన మందులు వాడుతూ రెస్ట్ తీసుకోండి, అన్ని సర్దుకుంటాయి. ఓకే ఓకే, టేక్ రెస్ట్. నేను వెళ్ళొస్తాను. రండి. నేను వస్తాను, పదండి. ఎవరికో మంత్రించాలి రమ్మన్నారు, ఇక్కడ తీసుకొచ్చారేమిటి? ఎవరికి మంత్రించాలి? నీకే మంత్రించాలి. నువ్వేగా ఎప్పుడు అందరికీ మంత్రిస్తావు. ఈ రోజు మేమందరం కలిసి నీకు మంత్రించబోతున్నాం. మీరు రమ్మంటే నేను మీ ఇంటికి వచ్చేవాడిని కదా. అబద్ధం చెప్పి ఇక్కడికి ఓ శత్రువు పిలిస్తే అంత సులభంగా వచ్చేస్తావా? నేను ఎవరిని శత్రువులుగా నువ్వెవరిని శత్రువుగా భావించవు, కానీ నన్ను కొట్టడానికి మాత్రం మంత్రాలు తంత్రాలు చేస్తావు, అంతే కదా? మీరు ఏమంటున్నారో నాకు ఏమీ అర్థం కాదులే. ఇలా చూడు, నన్ను కొట్టడానికి ఆంజనేయుని పంపించలేదు. ఎవరిని? నా కొడుకుని పంపించానా? ఏంటి ఎగతాళా? ఇలా చూడు, నువ్వు కొలుస్తున్నావే ఆంజనేయుడు. ఎందుకండి ఇలా వాగుతున్నారు? వాగటం లేదయ్యా, నన్ను వాగేలా చేశావు. ఇతని పేరు ముత్తు. ఇతని రూపంలోనూ నా రూపంలోనూ ఆంజనేయుడు వచ్చి మా ఇంట్లో అద్దంలో కనిపిస్తున్నాడు. అద్దం పగలు కొడితే చిన్న చిన్న ముక్కలే అన్ని ముక్కలోనూ ఆంజనేయుడే కనిపిస్తాడు. దీనందరికీ కారణం నువ్వే. నేను కాదు, మీరే. ఆంజనేయుడు కూడా తొలగించి అక్కడ కాలనీ కట్టాలనుకోవడమే దీని అంతటికీ కారణం. ఇంతటితో దీన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టను. లలిత కాలనీ కట్టి తీరుతాను. దాన్ని ఎవరూ ఆపలేరు. మీరు మనుషులతో సవాల్ చేస్తే పర్వాలేదు, కానీ ఆ దేవుడికే సవాల్ విసురుతున్నారు. ఖచ్చితంగా మీరు గెలవనే లేరు. ఏంటయ్య గారి ఇతంతా ఇంకా మాటలు? 4 తగిలించి సంతకం పెట్టమంటే పెడతాడు. అయితే కానివ్వండి. కొట్రా, కొట్టు. ముందు నన్ను కొట్టి తర్వాత మా నాన్నను కొట్రా. తిన్న దెబ్బలు మర్చిపోయావా? రా నాన్న, వెళ్దాం.
వదలవే. ఏమైంది నీకు? Mama, please talk to me. I can't live without you. I love you so much.